రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం పరిధిలోని వేంపల్లిలో ఉన్న అరుణ హాస్పిటల్ పై డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ కాజా మొయిద్దీన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు తనిఖీ చేయగా హాస్పిటల్లో ఇద్దరు మహిళలకు డెలివరీ చేస్తున్నట్లు గమనించామని తెలిపారు. అయితే అక్రమ కాన్పుల విషయంలో గత నెల రోజుల క్రితమే అరుణ హాస్పిటల్ ను సీజ్ చేశామని ఆయన గుర్తు చేశారు. సీరియస్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఎటువంటి అనుమతులు లేకుండా హాస్పిటల్ తెరవడం చట్టరీత్యా నేరమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల సహకారంతో తనిఖీ నిర్వహించి కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ 49 అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రచన. కడప జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీలు అయితే పెట్టరేగిస్తా ఉన్నారు, ప్రజా ఆరోగ్యంతో చెలగాటలాడుతా ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. పదే పదే హాస్పిటళ్లలో ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తా ఉన్నారో వాటిలో అనుమతికి మించినటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఇటు ఆ డెలివరీలు కావచ్చు, అటు ఆపరేషన్స్ కావచ్చు, అన్ని కూడా అనధికారికంగా అనుభవం లేనటువంటి వైద్యులంతా కూడా నిర్వహిస్తా ఉన్నారు. దీనిపై ఇప్పటికే ఇటు జిల్లాలో ఉన్నటువంటి పొద్దుటూరు కావచ్చు, కడప కావచ్చు, పులివెందుల కావచ్చు, అటు వేంపల్ల ప్రాంతంలో పలు హాస్పిటళ్లపై నిఘా ఉంచినటువంటి ఆ డిఎం అండ్ హెచ్ఓ నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు, దాడులు చేస్తా ఉన్నారు. ఆ యొక్క హాస్పిటల్స్ ను సీజ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే వేంపల్లిలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి అరుణ హాస్పిటల్ కు సంబంధించి గత నెలలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ కాజా మొయిద్దీన్ ఆధ్వర్యంలో అనధికారికంగా కాన్పూర్లో ఆపరేషన్లు నిర్వహిస్తా ఉన్నారని చెప్పి గుర్తించారు. వాటిపై ప్రజా ఫిర్యాదుల వేదికలో ఆ జిల్లా కలెక్టర్ దృష్టికి వ్యవహారం రావడంతో అప్పట్లోనే అక్కడ ఆ యొక్క హాస్పిటల్ ను పూర్తిగా సీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ కూడా అదే అరుణ హాస్పిటల్ ఉన్నటువంటి నిర్వాహకులు దొడ్డిదారున పక్క నుండి మరో గేట్ ను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ నుండి పేషెంట్లను లోపలికి తీసుకొని అక్కడ కూడా ఇప్పుడు కాన్పులు చేస్తా ఉన్నట్టు స్థానిక డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ దృష్టికి రావడంతో అతను నిన్న సాయంకాలం ఏకదాటిగా కూడా తనిఖీలు నిర్వహించారు. పూర్తిగా పోలీసులను తీసుకువెళ్లి సీజ్ చేసినటువంటి హాస్పిటల్లో ఏ విధంగా మళ్ళీ వైద్యం చేస్తా ఉన్నారు, అసలు దీనికి ఇతని యొక్క వైద్యశాల నిర్వాహకుడికి ఎవరి ప్రోత్సాహం ఉంది అని చెప్పేటువంటి కోణంలో అయితే విచారణ కొనసాగిస్తా ఉన్నారు. డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ ఎక్కడికైతే తనిఖీలకు వెళ్లారు అరుణ హాస్పిటల్లో, అప్పటికే ఇద్దరు పేషెంట్లకు డెలివరీలు కూడా చేసేటువంటి ఆ యొక్క పరిస్థితులను ఆయన దగ్గరుండి గమనించారు. దానిపై చాలా సీరియస్ గానే హాస్పిటల్ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు. మేము ఇక్కడ గతంలో సీల్ చేశాము, అంత ప్రభుత్వ అధికారులము, మా యొక్క మాట కూడా మీకు అంత కేర్ఫుల్ గా మీరు పాటిస్తా ఉన్నారా, అయితే దీనిపై ఖచ్చితంగా ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు చేస్తా ఉన్నాం, చట్టపరంగా మీపై తీసుకోవాల్సినటువంటి చర్యలతో పాటు పోలీస్ శాఖకు కూడా మేము ఫిర్యాదు చేస్తా ఉన్నామని చెప్పేసి కాజా మొయిద్దీన్ తెలిసినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఈ యొక్క హాస్పిటల్ అరుణ హాస్పిటల్ నిర్వాహకులు అయితే విచ్చలవిడిగా పదే పదే ఫిర్యాదులు వెళ్తా ఉన్నాయి. కలెక్టర్ కూడా దీనిపై సీరియస్ అయ్యారు. అయినప్పటికీ కూడా యువత ప్రోత్సాహంతో మళ్ళీ అన్నదండలు చూసుకోవడానికి హాస్పిటల్ నిర్వహిస్తా ఉన్నారని చెప్పి స్థానికులంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. మరికొన్ని హాస్పిటల్లో దాడులు చేయాల్సింది. అటు పులివెందులలో ఉన్నటువంటి వైద్యురాలు కూడా గత 2 రోజుల క్రితం ఓ యొక్క వ్యక్తి పూర్తి స్థాయిలో విషముకులికలు మింగి హాస్పిటల్ కు చేరడంతో అతన్ని మీకు మెరుగైన వైద్యం అందించి నయం చేస్తామని చెప్పి 2 రోజుల పాటు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. అతని వద్ద భారీగా సొమ్ము మొత్తం దండుకున్న తర్వాత చేతులు ఎత్తేసి ఇప్పుడు మీరు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లాలని చెప్పి సూచించినటువంటి పరిస్థితులు ఆ యొక్క బాధితుడు కూడా మరణించినటువంటి ఘటన కొనసాగుతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వేంపల్లిలో జరిగినటువంటి అరుణ హాస్పిటల్ వ్యవహారం తెరపైకి రావడంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రోగులంతా కూడా ఆందోళన చెందుతా ఉన్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ అనధికారికంగా ఈ యొక్క ఇదంతా కూడా సీజనల్ వ్యాధులు తగులుతా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్ఎంపీలు అయితే పెట్టరేగిపోతా ఉన్నారు. వేలకు వేలు కేసులు గుండడంతో పాటు ఎటువంటి అనుభవం లేనటువంటి వైద్య సలహాలతో పాటు ఆ యొక్క మందులు మాస్టర్లు కూడా అందరికీ అందజేస్తా ఉన్నారు. చాలా మంది ఫస్ట్ ఎయిడ్ చేయాల్సినటువంటి ఈ యొక్క ఏదైతే మెడికల్ షాపుల్లో ఆర్ఎంపీలు నిర్వహిస్తున్నారు, నేరుగా వైద్యం అందిస్తా ఉన్నారు, సిలిండర్ బాటిల్ ఎక్కిస్తా ఉన్నారు. మరోపక్క ఇంజక్షన్స్ ఏవైతే అధికమైనటువంటి డోస్ లో ఉంటాయో ఆ యొక్క ఇంజక్షన్స్ ను కూడా అందిస్తా ఉన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ అయితే నిద్ర మధ్యలో జరుగుతా ఉన్నట్టే ఈ యొక్క వ్యవహారం అంతా కూడా కొనసాగుతా ఉంది. మరోపక్క వైద్య శాఖలో పనిచేసినటువంటి కీలక నేతలంతా కూడా మామూలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి వందల కొద్ది మెడికల్ స్టోర్లు కడప జిల్లా వ్యాప్తంగా కూడా అనధికారికంగా నిర్వహిస్తా ఉన్నారు. బీఫార్మసీ చేసిన వారే ఆ యొక్క మెడికల్ స్టోర్ నిర్వహించాలని చెప్పి నిబంధన ఉండకపోతే కూడా వీరైతే వారి యొక్క ఆ బీఫార్మసీ సర్టిఫికేట్లను లీజుకు తీసుకుని రావడము, ఈ యొక్క మెడికల్ స్టోర్ లో వాటిని డిస్ప్లే చేయడము,
అక్కడ ఎవరికైతే చదువు రాదు, మెడికల్ మీద అవగాహన ఉన్నదో వారంతా కూడా మందు మాటలు అమ్మడం అనేది పరిపాటిగా మారిందని చెప్పి అందరూ కూడా ఆరోపిస్తా ఉన్నారు. దీనిపై డిఎం అండ్ హెచ్ఓ చూసి చూడనట్లు వివరిస్తా ఉన్నారు. వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక బలమైనటువంటి వాదన అయితే వినపడతా ఉంది. ఇప్పటికైనా డిఎం అండ్ హెచ్ఓ చర్యలు తీసుకుంటారా లేదా అన్నటువంటి కోణంలో పలు రాజకీయ పార్టీ నాయకులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అరుణ, మరి అలాగే యూసుఫ్, మరి గత నెల రోజుల క్రితమే మాత్రమే ఈ యొక్క హాస్పిటల్ సీజ్ చేశారు. మరి చట్టరీత్యా నేరం అని తెలిసి కూడా మళ్ళీ ఎవరికి తెలియకుండా ఇలా ఓపెన్ చేసినందుకు కేసు కూడా నమోదైపోయింది. మరి ఈ హాస్పిటల్ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏదైతే ఈ హాస్పిటల్ అరుణ హాస్పిటల్ సీజ్ చేస్తారో ఈ వ్యవహారంలో ఇప్పటికే పూర్తిగా కూడా అటు డిఎం అండ్ హెచ్ఓతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి వ్యవహారం వెళ్ళింది. ఆ ఖాజా మోదీని ఎవరైతే డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ ఉన్నారో ఆయన నివేదికను రూపొందించారో అటు పోలీసులకు కూడా ఆ యొక్క నివేదికను ఇచ్చి ఆ యొక్క అరుణ హాస్పిటల్ పైన కేసు నమోదు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా వేంపల్లె పట్టణం పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైనటువంటి వ్యవహారం. ఇది కేవలం ఒక వేంపల్లెకే పరిమితం కాలేదు. జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుండి కడప నగరంలో కూడా దాదాపు అనఫీషియల్ గా అనధికారికంగా చాలా మెడికల్ స్టోర్లు నిర్వహిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఆ యొక్క ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి డిఎం అండ్ హెచ్ఓ నాగరాజు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తా ఉన్నారన్నటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. దాదాపు ఇటు కడప నగరం సమీపంలోని మాధవరం అనేటువంటి ఒంటిమిట్ట ప్రాంతంలో ఓ ప్రాంతం ఉంది. అక్కడైతే చిన్న పిల్లలకు ఆర్ఎంపీ డైరెక్ట్ గా చిన్న పిల్లలకు వైద్యం అందిస్తామని చెప్పేసి నేరుగా ఓటీలు ఏర్పాటు చేసి అక్కడ వైద్యం అందిస్తా ఉన్నటువంటి వ్యవహారం నడుస్తా ఉంది. వందల కొద్ది మంది ప్రజలంతా కూడా హాస్పిటళ్లలో వీరికి వచ్చి రానటువంటి వైద్యానికి వెళ్లి బలవుతా ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. మోతాదుకు మించినటువంటి ఆ డోసులు ఇవ్వడము, వారికి చిన్న పిల్లలు కావచ్చు అటు పెద్దవారికి కావచ్చు అందరికి కూడా ఒకే ఘాటికి కట్టేసి వైద్యం అందిస్తా ఉన్నారు. ఆ ఎంబీబీఎస్ తో పాటు డిబిఎస్ ఇవ్వాల్సినటువంటి ఆ వైద్య సేవలను మీరు అందిస్తా ఉండడంతో ప్రజల ఆరోగ్యాలతో నేరుగా చెలగాటమాడుతా ఉన్నారు. ఇప్పటికైనా సరే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే అనఫీషియల్ గా ఆర్ఎంపీలు మెడికల్ స్టోర్లలో నిర్వహిస్తా ఉన్నటువంటి వైద్యశాలలపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి పలువురు ఆరోపిస్తా ఉన్నారు. లేకపోతే రానున్న రోజుల్లో భారీ స్థాయి ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పి మరోపక్క వామపక్ష నేతలు కూడా హెచ్చరిస్తా ఉన్నటువంటి పరిస్థితి. డ్రగ్ ఇన్స్పెక్టర్ అయితే వందల కొద్ది మెడికల్ స్టోర్లు అనఫీషియల్ గా నడుస్తా ఉన్నాయి. బీకామ్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లను ఇతరుల నుండి కూడా లీజుకు పొంది వారికి నెలకు 5,000 నుండి 10,000 రూపాయలు డబ్బులు చెల్లించి ఆ యొక్క సర్టిఫికేట్ మెడికల్ స్టోర్ల నిర్వహణ కొనసాగిస్తా ఉన్నారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇవన్నీ కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ తో పాటు డిఎం అండ్ హెచ్ఓ కనుగొనలోనే నడుస్తా ఉందనేటువంటి ఆరోపణలు అయితే జిల్లాలో బలంగా వినబడతా ఉన్నాయి. అర్చన. రైట్ యూసఫ్.